హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీ హిందీ అకాడమీ 999. లాస్ట్ వీడియోలో మనం ప్రేమ్చంద్ పూర్వ హిందీ ఉపన్యాస్ గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు వీడియోలో ప్రేమ్చంద్ యుగీన్ హిందీ ఉపన్యాస్ గురించి తెలుసుకుందాం. ప్రేమ్చంద్ యుగీన్ హిందీ ఉపన్యాస్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మనం ప్రేమ్చంద్ గారి గురించి తెలుసుకుందాం. ప్రేమ్చంద్ చాలా ఇంపార్టెంట్ అయిన కవి కదా, అందువలన ప్రేమ్చంద్ గారి ఇన్ఫర్మేషన్ కాస్త చూసి తర్వాత మనం ఆయన నావెల్స్ గురించి తెలుసుకుందాం. జన్మ प्रेमचंद का जन्म 31 जुलाई यानी 31 जुलाई 1880 1880 में बनारस के निकट लमही नामक गांव में हुआ. किस गांव में? लमही नामक गांव में हुआ. ప్రేమ్చంద్ గారు ఎప్పుడు జన్మించారు? 31 జూలై 1880లో బెనారస్లోని లమహి అనే గ్రామంలో జన్మించారు. బచ్పన్ కా నామ్, ప్రేమ్చంద్ యొక్క చిన్ననాటి పేరు అన్నమాట. బచ్పన్ కా నామ్ క్యా హే? ధనపతి రాయ్ శ్రీవాస్తవ్. ధనపతి రాయ్ శ్రీవాస్తవ్. ఉర్దూ में నవాబ్ రాయ్ నామ్ సే రచనా की. ఉర్దూ భాషలో ఈయన రచనలన్నీ నవాబ్ రాయ్ అనే కలం పేరుతో రాశారనమాట. హిందీ మే ప్రేమ్చంద్ నామ్ సే రచనాకి. ఉర్దూలో ఈయన కలం పేరేంటి? నవాబ్ రాయ్. హిందీ మే ప్రేమ్చంద్ నామ్ సే రచనాకి. ఉపాధి ప్రేమ్చంద్ की ఉపాధి है ఉపన్యాస్ సమ్రాట్. ఉపన్యాస్ సమ్రాట్. నెక్స్ట్ పాయింట్ చూడండి. సమస్త సాహిత్యకి విశేషత ఆదర్శోన్ముఖ్ యథార్థవాద్. ఈయన యొక్క రచనల విశేషత ఏంటంటే ఆదర్శోన్ముఖ్ యథార్థవాద్. ఈయన రచనలన్నీ యథార్థ సంఘటనలతో కూడినవై సమాజానికి చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట. 10th క్లాస్లో ఈద్గాహ్ కహానీ చదివే ఉంటారు కదా మీరు. ఆ కహానీ చదువుతూ ఉన్నంత వరకు ఆ సంఘటనలు మన కళ్ళ ముందే జరిగినట్టు అనిపిస్తాయి. నానమ్మ ఆ మనవని యొక్క ఆ మార్మికమైన ప్రేమ పాఠకులకు కళ్ళకు నీళ్లు తెప్పిస్తుంది. అంత సరళమైన పదాలతో అద్భుతంగా రాస్తారనమాట ప్రేమ్చంద్ గారు. అందుకే ప్రేమ్చంద్ సమస్త సాహిత్యకి విశేషత ఏంటి? ఆదర్శోన్ముఖ్ యథార్థవాద్. భాష ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనము, చాలా సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యే విధంగా రాస్తారనమాట. సరల్, సహజ్, సుందర్ తథా ముహావరేదార్ హై. ఆయన రచనలన్నీ ఎలా ఉంటాయంట? సరల్, సహజ్, సుందర్ తథా ముహావరేదార్ హై. అందుకే ప్రతి ఒక్కరికి చాలా ఈజీగా అర్థమవుతాయి, ప్లస్ యథార్థమైన సంఘటనలతో కూడి ఉంటాయి. ప్రేమ్చంద్కే ఉపన్యాస్. ప్రేమ్చంద్ గారి ఉపన్యాస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ప్రేమ్చంద్ చాలా ఇంపార్టెంట్ అయిన మెయిన్ కవి కదండి. అందువలన మెయిన్ గ్రంథాలు ఉంటాయి కదా, ఇంపార్టెంట్ గ్రంథాలకి ఇయర్స్ కూడా రాశాను. ఇవి కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో ఒక్కోసారి మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా కూడా ఇవ్వచ్చు, లేదంటే ఈయన సరైన క్రమంలో అమర్చండి అలా కూడా ఇస్తారనమాట. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ చూడండి. సేవా సదన్. సేవా సదన్ 1918 1918. ప్రేమాశ్రయ్ 1922 1922. రంగభూమి 1925 1925. కాయా కల్ప్ 1926 1926. నిర్మలా 1927 1927. గబన్ 1931 1931. कर्मभूमि 1933 1933. गोदान 1935 1935. मंगलसूत्र, प्रेमा, प्रतिज्ञा, वरदान, रूठी रानी. నావల్స్ నేమ్స్ అన్నీ ఇంకోసారి చూద్దామా. సేవా సదన్ 1918, ప్రేమాశ్రయ్ 1922, రంగభూమి 1925, కాయాకల్ప్ 1926, నిర్మల 1927, గబన్ 1931, కర్మభూమి 1933, గోదాన్ 1935, మంగళసూత్ర,
ప్రేమ, ప్రతిజ్ఞ, వరదాన్, రూఠి రాణి. ఇన్కి మృత్యు 1936. ప్రేమ్చంద్ గారు ఎప్పుడు మరణించారు? 1936లో ఆయన మరణించారు. ఓకేనండి, ఈ క్లాస్ ఇంతటితో ముగిద్దాం. నెక్స్ట్ క్లాస్లో ప్రేమ్చంద్ సమకాలీన్ ఉపన్యాసకారు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ గురించి తెలుసుకుందాం. బాగా చదవండి. సక్సెస్ ఎప్పుడూ మీతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని హిందీ పండిట్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే గిన తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.